రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి దేవి చౌక్ మీదుగా వై జంక్షన్ చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఏపీ భూ హక్కుల చట్టం వలన ప్రజలకు జరిగే నష్టాలను కరపట్లం ద్వారా ప్రజలకు పంపిణీ చేయటం జరిగింది. అలాగే ప్లకార్డులు, బ్యానర్లతో ఏపీ భూ హక్కుల చట్టం వలన జరిగే నష్టాలను తెలియపరుస్తూ ఊరేగింపులో న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రజా వ్యతిరేక ఏపీ భూ హక్కుల చట్టం రద్దు చేయాలని, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలని, ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని, జీవో నెంబర్ 512ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఈ చట్ట రద్దుకు చేస్తున్న నిరసన ఆందోళనలో భాగంగా ఈ నెల 22 వరకు రాజమండ్రి న్యాయవాదులు విధులకు గైర్హాజరవ్వాలని బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అమల్లోకి తీసుకొచ్చిన ఏపీ భూ హక్కుల చట్టం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నవారు భూ ఆక్రమణలకు పాల్పడటమే కాకుండా రెవెన్యూ అధికారుల్ని సైతం తమకు అనుకూలంగా మార్చుకొని అమాయకుల భూములను అక్రమంగా లాక్కొనే ప్రమాదం ఉందన్నారు. కార్యదర్శి కవి హనుమంతరావు, ఎంవి దుర్గాప్రసాద్, గేదెల వెంకటేశ్వరరావు, రామారావు చౌదరి, కేవి ప్రసాద్, సూరపురెడ్డి తాతారావు, జి దేవి భవానీ, దాసరి అమ్ములు, విక్టోరియా, వరలక్ష్మి, సీనియర్ న్యాయవాదులు తవ్వల వీరేంద్రనాథ్, కె సునీల్, లయనల్, బీజేఎస్ దివాకర్, టిఎస్ఆర్ మూర్తి, అంజిబాబు, బట్టు సునీల్ కుమార్, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, కాశీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేకమైన, ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ లేనటువంటి పద్ధతుల్లో ఈ రోజున చట్టాన్ని తీసుకొచ్చింది. దీంట్లో అశాస్త్రీయంగాను, రాజ్యాంగ విరుద్ధంగాను, పేద ప్రజల యొక్క భూములకు రక్షణ లేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ చట్ట రూపకల్పన చేయబడింది. అంతేకాకుండా ఇప్పటికే ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వలన, వాళ్ళు చేసిన అక్రమాల వలన, రాజకీయ అధికార లేకపోతే ధనబలం వలన చేసిన తప్పుల వలన న్యాయస్థానాల్లో కోర్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినాయి. న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు పెట్టే 26 ట్రిబ్యునల్స్, రిజిస్ట్రార్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా కార్యక్రమం చేస్తే ఏ విధంగా సత్వర న్యాయం వస్తుంది? ఈ ప్రభుత్వానికి నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే న్యాయస్థానాల సంఖ్య పెంచండి, న్యాయమూర్తుల సంఖ్య పెంచండి. అంతే తప్ప ఆ పేరుతో ప్రజల యొక్క హక్కుల్ని, సామాన్య ప్రజల యొక్క భూ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉత్పన్నం అవుతుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే, ఈ చట్టం ఉపసంహరించే వరకు మా పోరాటం, న్యాయవాదుల పోరాటం ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేస్తున్న న్యాయబద్ధమైన ఆందోళనకి, ప్రజల యొక్క సమస్యల మీద న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి బహిరంగంగా అన్ని రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని అందరినీ కోరుతూ ఉన్నాం.